జిల్లాలో ఎగిరేది కాషాయ జెండా అని దేశమంతా ఖమ్మంలో పార్లమెంట్ బీజేపీ వైపు చూస్తుందని ఖమ్మం పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు అన్నారు. సత్తపల్లి మండలంలో స్టేట్ కార్నర్ మీటింగ్ లో బీజేపీ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు ఖమ్మం ప్రజలు బీజేపీకి ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని, మోదీ నాయకత్వంలో దేశాన్ని అగ్రగామిగా ఉంచారని, అనంతరం కాంగ్రెస్ పార్టీని ఎండకడుతూ ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలను 6 గ్యారంటీ పథకాలతో మోసం చేశారని, కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలని, పార్లమెంట్ ఎన్నికల బీజేపీకి ఓటు వేసి మోదీకి మద్దతుగా నిలవాలని కోరారు. నమస్కారం మీడియా మిత్రులందరికీ నమస్కారం. మా మాతృమూర్తులు, నా చెల్లెళ్ళు, మా తమ్ముళ్ళు, నా ధైర్యంకి నమస్కారం. ఈరోజు సత్తుపల్లిలో ఎండలు ఎంత ఉన్నా మీరు నన్ను దీవించడానికి వస్తే అది నరేంద్ర మోడీ గారికి దీవించినట్టే. మీరు నా మీద ఉన్న ప్రేమ అంటే అది నరేంద్ర మోడీ గారి మీద ప్రేమ అన్నట్టే. ఈరోజు దేశం అంతా చూస్తుంది ఈ ఖమ్మంలో ఏం జరుగుతుందని. ఎక్కడ చూసినా ఇదే చర్చ. ఖమ్మంలో కమలం వికసింపబోతుంది. ఇది దేశంలోనే చర్చ అవుతుంది, అంతర్జాతీయంగా కూడా చర్చ అవుతుంది. ప్రేమ వారికి చాలా ఆనందంగా కూడా ఉంటుంది. పిఎంఓ ఆఫీస్ లో కూడా రోజు ఖమ్మం గురించి వాకౌట్ చేస్తున్నారు. అంటే మరి మన ఖమ్మం మొదటి రోజు నుంచి నేను చెప్తున్నా, ఖమ్మం ప్రజలు చైతన్యవంతులు. విప్లవం ఇక్కడే పుట్టిందని అందరికీ తెలుసు. మనని తమ్ముడితో సీట్ అని, అది కాకపోతే విలేంగుడికి ఇచ్చి ఇంకా దాంట్లో తప్ప ఇంకెక్కడ బయటికి పోవద్దని, వేరే లీడర్స్ లేరని, వేరే వారికి ప్రజలతోటి పని లేదని 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. ఇప్పుడు మళ్ళా మీ దగ్గర ఓటు వచ్చినప్పుడు మీరు వాళ్ళని పిలవండి, మీ దగ్గర కూర్చోబెట్టుకోండి, మరి మాట్లాడండి. మరి మీ 6 గ్యారంటీల సంగతి ఏంటి? మమ్మల్ని మోసం చేసిండ్రు, మహిళలను మోసం చేసిన వాళ్ళు, రైతుల్ని మోసం చేసిన వాళ్ళు ప్రపంచంలో ఇంతవరకు బాగుపడలేదు. ఈసారి మీరు కాంగ్రెస్ వాళ్ళు వచ్చినప్పుడు కానీ, బీఆర్ఎస్ వాళ్ళు వచ్చినప్పుడు కానీ మీ మాయమాట లాపండి. మా ఖమ్మం మేము అభివృద్ధి చేసుకుంటాం. మాకు పరిశ్రమలు కావాలి, మాకు విద్య కావాలి. 18 గంటలు పనిచేస్తున్నారో నేను మీకు చాలా దగ్గరలో ఉంటుంది. అక్కడ గంట బిడ్డని జలగం వెంగళరావు గారు ఎలాగైతే మన సత్తుపల్లిని చేశారో అదే విధంగా, అదే స్ఫూర్తితోటి మన సత్తుపల్లిని ప్రత్యేకంగా నేను దాన్ని అభివృద్ధి చేయాలని నా కృషి చేస్తాను. వెంకట్రావు గారు సత్తుపల్లి గోదావరి జలాలు తెచ్చే కార్యక్రమంలో ఆగిపోయింది. దాన్ని మనం తెచ్చుకుందాము. ఎక్కడైతే రైల్వే స్టేషన్ లో పని ఆగిందో, రైళ్లు రావట్లేదు, అది మనం తెచ్చుకుందాము. అట్లా అనేక కార్యక్రమాలు మనం తీసుకొద్దాము. ఈసారి మీరు ఎంపీ అభ్యర్థులే, మీరందరూ కూడా ఎంపీ అభ్యర్థులే. ఈ మండటెండలో మీరు వచ్చినందుకు మీరు ఇంటికి పోయినాక మళ్ళొక్కసారి ఆలోచించండి. ఇది మళ్ళా మోసం చేద్దామా? మన గ్రామాలు, మన పిల్లలు, మన భవిష్యత్తు తీర్చిదిద్దుకుందామా అని మీరు అడగండి. ఎవరన్నా వచ్చి 1000, 2000 ఇస్తే వాళ్ళని తిప్పి కొట్టండి. ఈసారి అట్లాంటి మోసాలు ఉండవు. మాకు 1000 రూపాయలు కాదు, 1000 కోట్లు కావాలి, 1000 కోట్ల పథకాలు కావాలి, మాకు పరిశ్రమలు కావాలని మళ్ళీ మీరు చెప్పి వారిని తరిమి కొట్టండి. చైతన్యం అనేది, విప్లవం అనేది ఖమ్మం నుంచే కాబట్టి మే 10 పువ్వు గుర్తుకేయండి. బ్యాలెట్ పేపర్ లో 4వ నెంబర్ మనది. పువ్వు గుర్తుకేయండి, 4వ నెంబర్ మనది. మన గుర్తు పువ్వు గుర్తుకే, 4వ నెంబర్ కే మరోసారి